హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లాజిక్ విత్ మురళి ఛానల్. ఈరోజు మన మిషన్ 100 డేస్లో భాగంగా డే 8కు స్వాగతం. ఈరోజు గమనించినట్లయితే 27/11/2025 షిఫ్ట్ 1లో జరిగిన ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రశ్నలను ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. మీరు గమనించినట్లయితే గత వారం రోజులుగా కూడా మనం ప్రతిరోజు ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రశ్నలను డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అభ్యర్థులు గుర్తించగలరు. మొదటి ప్రశ్నను గమనించినట్లయితే ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా క్రింది 4 అక్షర సమూహాలతో 3 ఒక ప్రత్యేక రీతిలో ఒకేలా ఉంటూ తద్వారా ఒక సముదాయంగా ఏర్పడతాయి. ఆ సముదాయానికి చెందని అక్షర సమూహం ఏది అంటే వీటిలో 3 ఒకే విధంగా ఉంటాయి, ఒకటి మాత్రమే ఒక విధంగా ఉంటుంది. ఆ తప్పైన దానిని గుర్తించండి అని అడగడం జరిగింది. ఇప్పుడు గమనించినట్లయితే ఓ అంటే 15, ఎస్ అంటే 19, ఎన్ అంటే 14. ఇక్కడ గమనించినట్లయితే మొదట +4 చేశారు, తర్వాత -5 చేశారు. ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే ఎల్ అంటే 12, పి అంటే 16, జే అంటే 10. ఇక్కడ గమనించినట్లయితే మొదట +4 చేశారు, తరువాత -6 చేయడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే జి అంటే 7, కే అంటే 11, ఈ అంటే 5. అంటే ఇక్కడ గమనించినట్లయితే మొదట +4 చేశారు, తరువాత -6 చేశారు. ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే ఎన్ అంటే 14, ఆర్ అంటే 19, ఆర్ అంటే 18, ఎల్ అంటే 12. ఇక్కడ గమనించినట్లయితే మొదట +4 చేశారు, తరువాత -6 చేయడం అనేది జరిగింది. అంటే ఇది ఇక్కడ ఒక్కదానికి మాత్రమే, ముందు +4 తర్వాత -5. అంటే ఈ అక్షర సమూహానికి చెందని జత ఆప్షన్ ఏ. ఇచ్చిన శ్రేణిలోని ప్రశ్నార్థకం స్థానంలో ఏమి రాయాలి అంటే 616, 610, 612, 606, 608 తరువాత వచ్చే సంఖ్యను గుర్తించండి. అయితే సార్ ఇక్కడ మీరు ఏం లాజిక్ గుర్తించారు? అసలు ఈ అక్షర క్రమాన్ని వేటి ద్వారా ప్రార్చడం అనేది జరిగింది అని గుర్తించినట్లయితే ఇక్కడ గమనించండి, 616లో -6 చేస్తే 610. ఇక్కడ 610కి +2 చేస్తే 612. ఇక్కడ తరువాత 612కి -6 చేస్తే 606. ఇక్కడ తరువాత +2 చేస్తే 608. అంటే తరువాత ఇక్కడ -6 +2 అంటే తరువాత -6 చేయాలి. అంటే 608లో నుంచి -6 తీస్తే 602. ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. రాధిక తన తరగతిలో పైనుండి 21వ ర్యాంకు మరియు క్రింది నుండి 7వ ర్యాంకుని సాధించింది. తరగతిలో ఎంతమంది విద్యార్థులు కలరు అని అడగడం జరిగింది. దీన్ని గమనించినట్లయితే దీనికి టాప్ ప్లస్ బాటమ్ -1. అంటే టాప్ పైనుండి 21 ప్లస్ క్రింది నుండి 7 -1. 21లో 1 తీస్తే 20 + 7 27. ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. కానీ మీకు ఇక్కడ చిన్న డౌట్ రావచ్చు, సార్ ఇందులో ఇక్కడ మైనస్ ఎందుకు వేశారు, ఇక్కడ ప్లస్ ఎందుకు వేశారు అని డౌట్ ఉన్నట్లయితే ఇప్పుడు గమనించండి, ఇది టాపు, ఇది బాటమ్. పైనుండి 21వ ర్యాంకు, క్రింది నుండి 7వ ర్యాంకు. అంటే
రెండు కూడా వేరు దిశల్లో ఉన్నాయి కాబట్టి మనం ప్లస్ చేసుకున్నాం. ఇప్పుడు సార్ ఇక్కడ మైనస్ ఎందుకు చేశారు అంటే ఒకే వ్యక్తిని రాధికను ఒకే వ్యక్తి కింద నుండి లెక్కయడం జరిగింది, క్రింది నుండి పై నుండి లెక్కయడం జరిగింది కాబట్టి మనం -1 చేయడం అనేది జరిగింది. ఇద్దరు ఒకే వ్యక్తిని 2 సార్లు లెక్కేసాం కాబట్టి -1 చేయడం జరిగింది. 1 3 6 4 5 9 2 8 అనే సంఖ్యలోని ప్రతి అంకె ఎడమ నుండి కుడికి అవరోహణ క్రమంలో అమర్చబడింది. అసలు సంఖ్యతో పోలిస్తే ఎన్ని అంకెల స్థానాలు మారకుండా ఉంటాయి అని అడగడం జరిగింది. అంటే ఇంతకు అవరోహణ క్రమం అంటే ఏమిటి నాన్న? అవరోహణ క్రమం అంటే పెద్దది నుండి చిన్నది, బిగ్ టు స్మాల్. అంటే ఇప్పుడు 9 8 6 5 4 3 2 1. ఇక్కడ గమనించినట్లయితే 6 తన స్థానాన్ని మార్చుకోలేదు, 2 తన స్థానాన్ని మార్చుకోలేదు. అంటే ఇక్కడ ఆన్సర్ 2. ఒక పండ్ల వ్యాపారి 150 మామిడి పండ్లను కొన్నాడు. 120 మామిడి పండ్ల అమ్మకపు ధర 150 మామిడి పండ్ల కొనుగోలు ధరకు సమానం అయ్యే ధరకు అతను వాటిని అమ్మినచో అతని లాభ శాతాన్ని కనుగొనండి అని అడగడం జరిగింది. అంటే ఇక్కడ గమనించినట్లయితే సిపి 120, ఎస్పి 150. అంటే అతను 120కి కొని 150 రూపాయలకు అమ్మితే అతనుకు 30 రూపాయలు లాభం వస్తుంది. ఇప్పుడు దీనికి చిన్న ఫార్ములాను గుర్తుంచుకున్నట్లయితే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. అంటే లాభ వెల బై కొన్న వెల ఇంటూ శాతం కోసం 100. 30/120 ఇంటూ 100. ఇప్పుడు ఒక్క భాగం 31/34. అంటే మనకు ఇదివరకే తెలుసు 1/4 అంటే 25%. అంటే 4 25ల 100. దాన్ని మనం డైరెక్ట్గా 1/4 అంటే 25%. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సోనియా 15 సంవత్సరాల క్రితం వివాహం చేసుకుంది. ఆమె ప్రస్తుత వయస్సు వివాహ సమయంలో ఆమె వయస్సుకు 8/5 రెట్లు. వివాహ సమయంలో ఆమె సోదరి ఆమె కంటే 8 సంవత్సరాలు చిన్నది. ఆమె సోదరి ప్రస్తుత వయస్సును కనుగొనండి అని అడగడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే వివాహ సమయంలో ఆమె వయస్సు 5 రెట్లు, ప్రస్తుతం 8 రెట్లు. అయితే రేషియో గమనించినట్లయితే 8:3 తేడా 8:5 తేడా 3. అయితే ఇప్పుడు గమనించినట్లయితే లెక్క ప్రకారం 15 భాగాలు 3 అయితే ఒక్కొక్క భాగం 5 అవుతుంది. ఇప్పుడు సోనియా వయస్సు 8 ఇంటూ 5 40. 40 - 8. ఎందుకంటే ఆమె వివాహ సమయానికి ఆమె సోదరి వయస్సు 8 సంవత్సరాలు చిన్నది, అంటే తీసివేయాలి.
ఆమె ప్రస్తుత వయస్సు 32. ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక తరగతిలో 26 మంది విద్యార్థుల సగటు వయస్సు 26 సంవత్సరాలు. ఉపాధ్యాయుని వయస్సును కూడా కలుపుకుంటే మొత్తం సమూహం యొక్క సగటు వయస్సు 27 సంవత్సరాలు అయినచో ఉపాధ్యాయుడి వయస్సు సంవత్సరాలలో ఎంత అని అడగడం జరిగింది. దీనికి గమనించినట్లయితే సూపర్ ట్రిక్ ఫార్ములా ఉపాధ్యాయుడి వయస్సు ప్లస్ కొత్త సంఖ్య ప్లస్ పాత సంఖ్య ఇంటూ సగటులో పెరుగుదల. ఇప్పుడు గమనించినట్లయితే 27 సంవత్సరాలు మొత్తం పాత సంఖ్య 26 మైనస్ చేస్తే 1. అంటే ఇప్పుడు మనకు కొత్త సంఖ్య 27 ప్లస్ పాత సంఖ్య 26 ఇంటూ సగటులో పెరుగుదల 1. 27 ప్లస్ 26 ఇంటూ 1 26 ఈజ్ ఈక్వల్ టు 53. ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది నిష్పత్తులలో ఏది 3:2కి తత్సమానం అని అన్నట్లయితే ఇప్పుడు సార్ నిష్పత్తి అంటే ఏమిటి? నిష్పత్తి అంటే అతి చిన్న రూపం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్లయితే 15:10. దీన్ని మనం 5 మూల 5 రిల్ల. ఇది రెండు కూడా ఒకే సంఖ్యతో భాగించబడి ఇంకా చిన్నది చేసినట్లయితే దాన్ని నిష్పత్తి అనొచ్చు. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూసినట్లయితే 6:8. ఇప్పుడు గమనించినట్లయితే 2 మూల 2 నాళ్ళ. ఇప్పుడు ఇంకొకటి గమనించినట్లయితే 15:20. 5 మూల 5 నాళ్ళ. అంటే నిష్పత్తి అంటే అతి చిన్న రూపం. ఇప్పుడు వీటిలో 3:2కి నిష్పత్తి అంటే ఏమిటంటే నిష్పత్తి అనగా రెండు సంఖ్యలు కూడా భాగించబడాలి. ఇప్పుడు గమనించినట్లయితే ఇక్కడ 53 అనేది 3తో భాగించబడదు కాబట్టి ఈ ఆప్షన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ 37 అనేది 2తో భాగించబడదు కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ 52 అనేది 3తో భాగించబడదు అంటే ఆన్సర్ ఏ. ఇప్పుడు గమనించినట్లయితే 54 3 18 54 2 16 36. ఇప్పుడు 3 ఎంత 18 3 6 18 2 8 16 2 3 6 2 4 8. అతి చిన్న రూపం 3:2 యొక్క నిష్పత్తి ఆప్షన్ ఏ.